టైప్ బ్యాండ్ మేళంతో మనందరినీ పలకరించడానికి 13th మార్చ్ మన ముందుకు వచ్చేస్తుంది. ఏంటి బ్రో పైన పిలుస్తున్నారా బ్రో నన్న? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పై వరకు రావాలంటే కష్టం బ్రో. ఆల్రెడీ స్టే చేశారు నా కోసం. ఎవరు పిలుస్తున్నారు ఇంతకీ? ఆమె పిలుస్తున్నారా? హీరోయిన్తో పాటు వచ్చినవాడే నన్ను పిలుస్తున్నారా? నీ కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద కొంచెం తగ్గించు బ్రో. ఇటు పక్కకి తిరుగు నువ్వు. అబ్బో చాలు చాలు, ఇవాళకి నేను ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు మీ ఉత్సాహం ఉల్లాసం అంతా. ఏంటి అమీర్పేట్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళేనా అందరూ? హాస్టల్స్ జూనియర్ నిజంగానే అబ్బా. ఒకసారి నుంచో నుంచో అబ్బాయి, నువ్వు నుంచో ఒకసారి నుంచో అమ్మా. నువ్వు ఏం పేరు మీది? నిజంగానే జూనియర్ రోషన్ లాగే ఉన్నాడు. క్రేజీ. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ కలుస్తున్నాయి. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ సతీష్ గారు, ఆయన ఉన్నారా? ఒకసారి ఉంటే హ్యాండ్ రేస్ చేయరా? మీరు నాకు కనిపించారు. ఎస్, నేను మీకు వినిపించానుగా, మైక్ ఇచ్చారు కాబట్టి వినిపిస్తాను ఖచ్చితంగా. శ్రీదేవి ఆల్రెడీ నాకు కనిపించింది. రోషన్ ఉన్నారా అక్కడ? ఇక్కడ ఒక రోషన్ కనిపిస్తున్నారు నాకు, కానీ మా హీరో రోషన్ ఎక్కడ అంటే ఇంకాసేపట్లో వస్తున్నారనమాట. అండ్ అఫ్ కోర్స్ విజయ్ బుల్గాని గారి పాటలు మనం పాడుతూనే ఉంటాం. బేబీలో పాడారుగా మీరు, ఇప్పుడు మళ్ళీ పాడుకునే లాంటి పాటలు మనందరికీ అందించారు. అండ్ ఈ చిత్రంతో మనందరినీ పలకరించబోతున్నారు. అండ్ టీజర్ లాంచ్ అవ్వాలంటే మీ అందరికీ తెలిసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ రావాలి. వచ్చిన తర్వాతే మనం టీజర్ లాంచ్ చేస్తాం. ఈలోపు ఊరికే అలా మాట్లాడుకుందామా సరదాగా? బాగా ఖాళీగా ఉన్నారు, సరదాగా మాట్లాడుకుందాం అంటే అంట. ఓకే, ఒక మైక్ ఇవ్వండి. మీకే ఫస్ట్, మీకే. మీ పేరు? వినయ్. మైక్ అవసరం లేదు వినయ్, ఇన్బిల్డ్ లోపల ఉంది. నా వాయిస్ కంటే ఎక్కువ రీసౌండ్ వస్తుంది మీ వాయిస్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు, ఇంతకు ముందు వరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? చదువు, సంధ్య. బీటెక్ చేసిన ఖాళీగా. బీటెక్ చేసిన వాళ్ళందరూ ఒక 2 సంవత్సరాలు ఖాళీగానే ఉంటారు, అది తెలిసిందేగా. ఇది 3వ సంవత్సరం బ్రో. 2 సంవత్సరాలు అయితే పని లేదు అంటారు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వస్తే పని రాదు. సో సినిమాలంటే బాగా ఇష్టంలా ఉంది. కొంచెమే. డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్, కోన వెంకట్ గారి లాగా రైటర్ ప్రొడ్యూసర్ అవ్వాలి, ఇలాంటివి. అసిస్టెంట్ అయితే చాలక్క. ఆయన అసిస్టెంట్ అయితే చాలా. మరి ఇంకెందుకు ఒక పర్మిషన్ లెటర్ పెట్టు, ఏమంటారు దాన్ని, ఒక లెటర్ రాసి పెట్టు. పెన్ను పేపర్ అయితే తెచ్చుకోలేక. మరి ఆయన దగ్గర ఉండాలంటే పెన్ను పేపరే అన్నిటికంటే ముఖ్యం. కాలేజీలోనే తీసుకోబోలే, ఈడికి ఎట్లా తెస్తాం? నీకు బీటెక్లో అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం బ్రో. 3 సంవత్సరాలు అయింది జాబ్ రాలేదంటే. కాలేజ్కి తీసుకెళ్ళి ఉంటే ఈ పాటికి జాబ్ వచ్చేది కదా ఎక్కడో చోట. ట్రై చేస్తా నెక్స్ట్ టైం. అసలే నువ్వు కోడింగ్ అయితే నేర్చుకోలేదుగా అస్సలు. నిన్ననే ఎలాన్ మాస్క్ అంటున్నాడు 2026 రోజు నేను బిల్ గేట్స్ అయితా. ఓకే బ్రో, ఎంజాయ్. అండ్ కోర్ట్ సినిమా చూసావా? చూసిన. మరి ఇంకాసేపట్లో హీరోయిన్ వచ్చింది కదా ఆల్రెడీ ఇక్కడికి, వేదిక మీదకి. నిన్ను తిరిగి వెయిటింగ్. ఓకే, ఏది బ్యాండ్ మేళం. నీ పెళ్ళెప్పుడు? ఇప్పటికైతే ఏం అనుకోలే, మీరు ఎవరినన్నా చూస్తే ఓకే. ఇక అదే సెకండ్ యాంకరింగ్ మానేసి నేను పెళ్ళి చూస్తా. ఆల్రెడీ చెప్పేసా మా అమ్మకు కోడలు చూడడానికి పోతానా అని. ఎవరది? ఓకే, పాస్ ద మైక్. ఎనీబడి అంట బ్రో. నాతో వచ్చి ఇక్కడ నుంచొని యాంకరింగ్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఏం పేరు మా మీది? మైక్ ఉన్నది ఎవరి చేతిలో? ఎవరికి ఇవ్వలేదు అక్కడ. హాయ్ అండి, మీ పేరు? హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిల్ కుమార్ రాజా. అనిల్ కుమార్ రాజా. ఇన్ని పేర్లు మీకే పెడితే ఎలా? అనిల్ కుమారు రాజా. ఆల్రెడీ హమ్నే మీతో ఎక్స్ట్రాడినరీ మూవీ ఈవెంట్లో మాట్లాడాను మేడం. ఆల్రెడీ నాతో ఎక్స్ట్రాడినరీ. సినిమా పేరు ఎక్స్ట్రాడినరీయా? ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఈవెంట్లో మీతో గచ్చిపోలే మాట్లాడాను మేడం. ఈవెంట్లో ఇవాళ మాట్లాడతారా లేదా? మరి మాట్లాడతాను మేడం. మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? సో బ్యాండ్ మేళం కోర్ట్ ఏదైతే సూపర్ హిట్ అందుకున్నారో సేమ్ పీపుల్
ఇప్పుడు మళ్ళీ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో బ్యాండ్ మేడం అంటే ఇది ఎలా ఉండబోతుంది? ఇది పెళ్ళికి సంబంధించిందా, పెళ్లి తర్వాత బాజాలకి సంబంధించిన, లేకపోతే పెళ్ళికి ముందే ప్రేమకి సంబంధించిందా? నాకు తెలిసి పెళ్ళికి ముందు ప్రేమకు సంబంధించింది ఉంటుంది, మీకు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇష్టపడేలా ఉంటుంది, మరి యూత్కి మన చాలా బాగా బ్యాండ్ మేళం వాయిస్తారని అనుకుంటున్నాను మేడం. యూత్కి చాలా బాగా బ్యాండ్ మేడం వాయిస్తారని మీరు అనుకుంటున్నాను మేడం. వెరీ నైస్. గీతా గారు గీత గారు ఆల్రెడీ చెప్పాను మేడం ఆ రోజు ఈవెంట్లో. ఏమని చెప్పారు? గీత అనే పేరు నాకు చాలా ఇష్టం అని, ఆర్యా సినిమా నుంచి. ఓకే, వన్స్ అగైన్ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. పేరు మార్చుకుందామన్నా కుదరట్లేదే. ఓకే, నెక్స్ట్ మాట్లాడండి బ్రో. మీ పేరు? మాట్లాడంటే ఏం మాట్లాడతామా? మీరేంటి డైరెక్ట్గా ఏదో ట్యాగ్ ఆఫీస్ నుంచి వచ్చారా ఏంటి? మధ్యలో హెచ్ఆర్ని పర్మిషన్ అడిగి? అదేం లేదు మేడం. మరి ఐడి కార్డ్ ఏంటి? అది స్పాట్ న్యూస్ అని మా రఘున్న ఇస్తే. ఓకే, కూల్. రఘురామ్ ఓలేటి. మీడియాకి సంబంధించి. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ వెంకీ. వెంకీ. ఓ నైస్. వెంకీలో జోక్స్ విన్నారా? రాసింది ఎవరు అనుకుంటున్నారు? సో అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ల వెనకాల కోనా వెంకట్ గారు ఉన్నారనమాట. అండ్ అలాంటి డైలాగ్స్ ఎన్నో ఇక్కడ కూడా వినిపించిపోతున్నాయి. కానీ ఫర్ ద చేంజ్ లైక్ సతీష్ గారు దీనికి డైరెక్షన్ చేసి మనందరి ముందుకు తీసుకొస్తున్నారు అనమాట ఈ సినిమాని. ఏంటి బ్యాండ్ మేడం అంటే మీ జీవితంలో బ్యాండ్ ఎప్పుడైనా మోగిందా? మేడం అంటే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మేడం. లవ్ ఎన్నిసార్లు అయ్యింది? మీరు కూడా అమ్మాయికి కాకుండా పక్కనే ఉన్న ఫ్రెండ్కి తాళి కట్టాలనిపించిందా? అలా అనిపించలేదు కానీ ఆల్రెడీ ఇప్పుడే ఐడి కార్డ్ వేశారు. ఓకే, ఏమైంది? కలర్ ఫోటో చూసిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ లవ్ చేయొచ్చు అని అనిపించింది మేడం. కలర్ ఫోటో చూసిన తర్వాత ఏం లేదు, 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎలాగో. నెక్స్ట్. హలో మేడం. హాయ్ అండి. అంటే బేసిక్గా అందరూ సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగాలనుకుంటారు. మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి ఈవెంట్ ప్రసాద మ్యాక్స్లో జరిగింది. అప్పుడు కూడా మీరే హోస్ట్ చేశారు. మీతో ఫోటో దిగుదామని వస్తే బౌన్సర్లు నన్ను నెట్టేశారు మేడం. నాకు మీతో ఒక ఫోటో కావాలి ప్లీజ్. వాళ్ళు నా బౌన్సర్స్ కాదు దయచేసి, వాళ్ళు మీడియాకి సంబంధించి ఈవెంట్ కంపెనీకి సంబంధించి ఉంటారు. నెట్టేసిన వాళ్ళ వైపు నుంచి నేను క్షమించమని అడుగుతున్నాను. ఖచ్చితంగా మనం ఫోటో దిగుదాం. తర్వాత ఇంతకీ ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? టైం పాసా? లవ్ ఫెయిల్యూర్ అయితే దాని నుంచి బయటకు రావడం ఎలా? ఏమైనా టెక్నిక్స్ చెప్తారా? ఇంకో అమ్మాయిని తగులుకుంటే బయటకు వచ్చినట్టే, సింపుల్. లవ్లీ. ఒక ప్రేమ మర్చిపోవాలంటే ఇంకో ప్రేమలోకి అడుగు పెట్టాలి, అంతే కదా? అంతే కదా మేడం. అంతే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బ్రో, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలా లవ్ ఫెయిల్యూర్ని ఇంకో లవ్ చేసే పడేయాలి. అక్కడ వరకు మైక్ రావాలా? థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడే జర్నలిజంలో అడుగు పెట్టాను. థ్యాంక్ గాడ్. మూవీ జర్నలిస్ట్గా అవుదామని. మంచిది. సో వెంటనే ఇక్కడ ఉన్న మీ తోటి జర్నలిస్ట్ అందరు, కాబోయే కొలీగ్స్ అందరూ వెల్కమ్ అంటారు. సురేష్ గారు అయితే సార్, సురేష్ సార్ హాయ్ సార్, బాగున్నారు సార్? మీరు కరెక్ట్ జర్నలిస్ట్కే హాయ్ చెప్పారు. వెంటనే ఆయన కంపెనీలో జాయిన్ అవ్వండి మీరు. హాయ్ సార్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్. మళ్ళీ నాకే వచ్చింది మైక్. నువ్వు ఒక్కడివే స్పోక్స్ పర్సన్ లా ఉన్నావు, ఇంకెవరు మాట్లాడట్లేరు. అందరు తీసుకెళ్ళి ఏమయ్యా ఎవరు లేరా? ఎవరు? అబ్బాయి బాగున్నాడు. ఓకే, ఇటు పక్కకి ఇవ్వండి. నేనా మేడం? బాగుంది. నేను బాగున్నాను మేడం. మీరు ఇంకా బాగున్నారే, కానీ లైట్ పడట్లేదు. ఎలా ఉన్నారో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొంచెం కన్నడ సౌండ్ చేస్తుంది ఏంటి మీ తెలుగు? సిగ్గేస్తుంది మేడం మనం చూస్తుంటే. సిగ్గుపడుతూ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ మేడం. ఒంగోలు నుంచి వచ్చారో మీరు? వెంటనే మీరు యాసపట్టి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒంగోలుకి మీకు ఏమైనా సంబంధం ఉందా సంతోషం సురేష్ గారు? మీకు పాలకొలతో సంబంధం ఉందా? అయితే ఓకే. సో ఒంగోలు నుంచి వచ్చారు. ఎస్ మేడం. రోషన్ కోసమా లేకపోతే శ్రీదేవి కోసమా, కోన వెంకట గారి కోసమా? హాయ్ శ్రీదేవి. శ్రీదేవి కోసం మేడం. హాయ్ శ్రీదేవి కోసం మేడం అంట. చాలా బాగా వచ్చిన పని అయిపోయింది. హాయ్ చెప్పారుగా, తను కూడా హాయ్ చెప్పారు అక్కడ నుంచి. హాయ్ శ్రీదేవి. బ్రో, నీకెన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అయింది? నువ్వు ఎన్నిసార్లు పక్కనే ఉన్న నీ ఫ్రెండ్కి తాళి కట్టాలనుకున్నావు? మీ ఒంగోలు అమ్మాయిలు చాలా ఉన్నాయి మేడం. ఈ వయసులో నన్ను ఉన్నాయా? అది
లేకుంటే ప్రాబ్లం మేడం, ఉంటే ఇబ్బంది లేదు. లేకుంటేనే పాపమా? ఈ జనరేషన్లో ఉండాలి కదా. ఏందబ్బా ఇంత మాదిరి చెప్తే కొంచెం సరే. ఓకే, థ్యాంక్ యూ అందుకే మేము థ్యాంక్ పెళ్లి యూ. చేసుకుంటాం. బ్యాండ్ వేళ మోగిస్తాం అందుకని త్వరగా. తొందరగా బ్యాండ్ మేడం మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు. Thank అండ్ you. నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు? ఒకసారి బ్రేకప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్క ఇది ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు లైవ్ వస్తుందని. నీకు ఇప్పటి వరకు తెలీదా? ఇంట్లో మా అమ్మ చూస్తుంది, 3 ఏళ్ళ నుంచి చేసిన భాగవతం ఇదేరా అంటది. ఏదొక బ్యాండ్ మేడం కదా. జై శివాజీ! మా మంగపతి వచ్చాడు ఇప్పుడే, మా మంగపతి అంకుల్ వచ్చాడు. దయచేసి ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకోరా. నాకు పేమెంట్ కట్ చేస్తారేమో అని భయం వేస్తుంది. సగం యాంకరింగ్ ఆ అబ్బాయే చేస్తున్నాడు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివాజీ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. కోర్స్ మంగపతి అని తను ఎలా అయితే అరిచాడో ఆ రోల్తో అమేజింగ్గా మనల్ని పలకరించారు. కోర్స్ ఇదే కాంబినేషన్ కోర్ట్ ఫిలింలోనే ఆయన మనకు అలా కనిపించడం జరిగింది. అండ్ యా చెప్పమ్మా, ఎవరికి చెప్పాలి? రోషన్కి జాగ్రత్త అని చెప్పాలా? ఇది బ్యాండ్ మేడంలే, పర్లేదు. కొంచెం కోర్టు నుంచి బ్యాండ్ మేళంలో పడ్డారు వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకా మైక్ ఎక్కడుంది? సురేష్ గారు మీకెన్ని బ్రేకప్స్ అయ్యాయి? హలో, గీతా భగత్ గారు, నాకు మీరు కనిపించట్లేదు. నేను అవాయిడ్ చేస్తున్నా అండి ఫేస్, బట్ ఐ జస్ట్ నా వాంట్ టు ఫేసా సే మీ వన్ థింగ్. ఫేసా? నా ఫేస్ అవాయిడ్ చేస్తున్నా. మీది అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, ఏది ఒకసారి మీరు అటు మీ- తిరిగి మీ- పోనీ మీకు నేను back. చెప్పింది వినిపిస్తుందా అండి? నాకు వినిపిస్తుంది మీరు చెప్పింది. నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా మీకు. నాకే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పండి. ఈ ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టి ఒక విషయం సీరియస్గా చెప్దాం అనుకుంటున్నా బాసు, మీరు సైలెంట్ ఉన్నారా కొంచెం? ఓకే, ఓం శాంతి 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 సినిమా డైరెక్టర్ ఏఆర్ సజీవ్తో షార్ట్ ఫిలిం తీసినందుకు థ్యాంక్ యూ అండి. ఎవరు మీరు? ఇదేంటి ఇది కంప్లీట్గా నా I actually don't want to reveal my face అండి, but thank you so much for making a short film with AR Sajeev. ఇది థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అఫ్ కోర్స్, వై నాట్, హీస్ వెరీ టాలెంటెడ్. అండ్ యా ఇంకా మైక్ ఆయన ముఖాన్ని దాచుకోవడం వల్ల ఆయన వాయిస్ని మాత్రమే మేము క్యాప్చర్ చేయగలిగాము. అండ్ ఎస్, ఇంకెంతమంది ఇక్కడ ఉన్నారు? మైక్ ఇస్తే మాట్లాడేవాళ్ళు అని అర్థం. ఎంతమంది ఉన్నారు మీన్స్ చందుకి ఇస్తే అయిపోతుంది. చందు ఏంటి నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావు కదా ఫోన్లో? మరి ఫోన్ ఎందుకు అడ్డంగా ఉంది? నిలువుగా కదా ఉండాలి. ఓకే, ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి చందు? అంజలి కొంచెం పక్కకు తిరుగు నువ్వు. మైక్ ఇవ్వండి చందుకి. సో ఆన్సర్ కావాలి కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న అంజలి. చలో చందు, మా జర్నలిస్ట్ లైక్ ఇప్పుడు చందు చెప్పబోతున్నాడు అనమాట ప్రేమ మీద తన అభిప్రాయాన్ని. కాదు గీత గారు, ఇంతమందిని అడుగుతున్నారు, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు చెప్పండి. LOVE లవ్, సేమ్ కాపీ ప్రేమ, సేమ్ కాపీ ఇష్క్ కాదు, నువ్వు చెప్పలేవు అలా. Same ఎందుకంటే నీ పక్కన ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాదా? అందరికీ తెలుసు కదా ఇది ఎలాగో. ఇది బ్యాండ్ మేళం ప్రమోషన్, మా ప్రమోషన్ కాదు ప్లీజ్. ఇంటికి నువ్వేమంటావు ప్రేమ మీద చెప్పు. ప్రేమించాలా, ప్రేమించొద్దా, ప్రేమిస్తే బాగుంటుందా, ప్రేమించకపోతే బాగుంటుందా? యా